ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అండి. ప్రస్తుతం నేను కరీంనగర్లోని పాదా బజార్ వద్ద ఉన్నాను. నేను ప్రస్తుతం శివాస్ హెయిర్ స్టైల్ జెంట్స్ బ్యూటీ పార్లర్ ఆ షాప్ ముందు ఉన్నాను, అంటే బార్బర్ షాప్ ముందు ఉన్నాను. ఇక్కడ మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను, ఒక సెలబ్రిటీని పరిచయం చేయబోతున్నాను. ఎస్, అతను ఒక సెలబ్రిటీ. అతను చేసేది బార్బర్ పని అయినప్పటికీ కూడా అతను ఒక సెలబ్రిటీ. అతను ఎందుకు సెలబ్రిటీ అన్నాడో ఇప్పుడు చెప్తాను. స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం, పక్కనోడికి ఏం తెలిస్తే నాకేంటి, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకునే రోజులు ఇవి. మానవ విలువలు, మానవ బంధాలు, బంధుత్వాలకి మనం విలువ ఇయ్యని రోజులు. ఇలాంటి రోజుల్లో ఈ బార్బర్ షాప్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒల్లోజు శ్రీనివాస్. శివ ఎక్కువ మంది చాలా శివ అనుకుంటారు, అతని పేరు ఒల్లోజు శ్రీనివాస్. ఈ వ్యక్తి గత 12 సంవత్సరాలుగా ఆయనకు ఉన్నటువంటి మానవత్వంతో ఎంతో మంది అనాథలకు, నిరాశ్రయులకు, బయట ఎవరైతే అనాథలుగా నిరాశ్రయులుగా బయట భిక్షాటన చేస్తూ రోడ్డుపై పడుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ అన్నదానం చేస్తూ అందరితో శబాష్ అనిపించుకుంటున్నారు ఒల్లోజు శ్రీనివాస్ అలియాస్ శివ. ఎస్, 12 సంవత్సరాల కింద అతనికి వచ్చినటువంటి ఆలోచన, మరి అతనికి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో ఆయన మాటల్లో మనం విందాం. అయితే నిరాశ్రయులకు, అనాథలకు అన్నదానం చేసిన క్రమంలో ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతాయో అక్కడికి వెళ్తారు శివ. అక్కడికి వెళ్ళి వాళ్ళ రిక్వెస్ట్ చేస్తారు, దయచేసి మీ దగ్గర అన్నం మిగిలితే అన్నం వేస్ట్ చేయొద్దనే ఉద్దేశం ఒకటి, అట్ ద సేమ్ టైం అనాథలకు అన్నం పెట్టాలనే ఆలోచనతో ఎక్కడ ఫంక్షన్ జరిగినా కూడా అక్కడికి వెళ్తాడు శివ. వెళ్ళి వారు రిక్వెస్ట్ చేస్తాడు, మీ దగ్గర అన్నం మిగిలి ఉంటే దయచేసి మాకు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి అక్కడ నుండి తీసుకొని వెళ్ళి అనాథలకు సహాయం చేస్తూ ఉంటాడు. అయితే ఈ తీసుకునే క్రమంలో బైక్ పైన తనకు కష్టం అవుతుందని చెప్పేసి ఒక ఆటో కూడా కొనుగోలు చేశాడు. ఈ ఆటోలో ఈ ఏదైతే ఫంక్షన్ మిగిలినటువంటి అన్నం ఉంటుందో ఆ అన్నాన్ని ఆ ఆటోలో తీసుకెళ్తూ సాయంత్రం టైంలో కావచ్చు, రాత్రి సమయంలో కావచ్చు, ఎవరైతే నిరాశ్రయులు ఉంటారో రోడ్డు పైన పడుకొని భిక్షాటన చేస్తుంటారో వాళ్ళందరికీ సహాయం చేస్తూ గొప్ప మానవత్వాన్ని చాటుతున్నాడు ఒల్లోజు శ్రీనివాస్ అలియాస్ శివ. అసలు అన్నతో మాటిచ్చే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అన్న చూస్తే బార్బర్ షాప్, అంటే హెయిర్ కటింగ్ చేస్తూ ఉంటాడు. ఆర్చి కూడా అంత ఏం లేదు, జస్ట్ కామన్ మ్యాన్ అంతే. ఈ రోజు కటింగ్ చేస్తేనే అన్నకి ఆ రోజు కడుపు నిండే సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ లో అన్నకు ఇంత గొప్ప ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పటి నుండి చేస్తున్నాడు అనే విషయాన్ని, అన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపల రండి నాతో. నేను ప్రస్తుతం శివాస్ హెయిర్ స్టైల్ ఈ షాప్, బార్బర్ షాప్ లోపలికి వచ్చాను. ఇతనే అన్న, మీరు చూసుకోవచ్చు. అన్న ప్రస్తుతం కటింగ్ చేస్తున్నాడు. కస్టమర్స్ వచ్చారు, ఉదయాన్నే కటింగ్ చేస్తూ ఉన్నాడు. అయితే నీ షాప్ లోకి రాగానే, అంటే మామూలుగా ఎక్కడైనా బార్బర్ షాప్ లో రావాలి ఏముంటాయి, కటింగ్ సంబంధించినటువంటి పరికరాలు ఉంటాయి. అంటే కటింగ్ అది కావచ్చు, మనకు బ్యూటిషియన్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి. కానీ ఈ అన్న షాప్ లోపలికి వస్తే మీరు చూసుకోవచ్చు, సామాజిక సంబంధించినటువంటి విషయాలన్నీ మన బోర్డు మీద చూసుకోవచ్చు. ఖాళీ జేబు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేడు. మీరు చూసుకోవచ్చు, విజువల్స్ లో కూడా మొత్తం అవి ఉన్నాయి. ఒక చెడు ఆలోచన అనేక మంచి ఆలోచనలు నాశనం చేస్తుంది. అదేవిధంగా సంకల్పమే సకల విజయాలకు మూలం, సాధించాలనే తప్పనే విజయ వైపే తొలి అడుగు అన్నట్టుగా ఎక్కడ చూసినా కూడా ఈ షాప్ మొత్తం కూడా అన్న ఈ సామాజిక కోణం ఉన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా పెట్టుకున్నాడు ఈ షాప్ లో. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అన్నకు సామాజిక సేవ ఎంత ఇష్టం అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అన్న కొంచెం బిజీగా ఉన్నాడు, కానీ మన కోసం టైం ఇస్తాడు. ఒకసారి అన్నతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఉదయం నుండి కస్టమర్ తో కిటికీలాడుతుంది షాప్ కూడా. ఇటు ఈ షాప్ పని చేస్తూనే మరొక వైపు సామాజికంగా అన్న పనులు చేస్తూ ఒకసారి అన్నతో మాట్లాడదాం. ప్రస్తుతం నాతోని శివన్న ఒల్లోజు శ్రీనివాస్ సీనన్న ఉన్నాడు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నిజంగా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాము.
ఓకే అన్న, నీకు ఈ ఆలోచన అంటే ఒక 10 మందికి సహాయం చేయాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఎప్పుడు ఈ ఆలోచన కలిగింది నీకు? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటే ఆ, పేదలు వాళ్ళు మరియు భిక్షాటన చేసే వాళ్ళు వాళ్ళకి ఒకప్పుడు కూడా అన్నం దొరుకుతాయి కదా. అవును. మళ్ళీ ఫంక్షన్ హాల్లో చూసినప్పుడు అన్నం అంతా వేస్ట్ చేస్తారు. ఓకే అది వేస్ట్ కాకుండా అనాథలకు తీసుకెళ్లి పెట్టాలి కడుపు నిండుతుందని ఓకే ఆ ఆలోచనతో చిన్నప్పటి నుంచి ఉమ్, ఆలోచించి ఓకే. చేస్తాను. అంటే చిన్నప్పుడు నువ్వు చూసినావు చాలా మంది అనాథలు ఎంతమంది బయట భిక్షాటన చేస్తూ ఉండేవాళ్ళు, బయట పడుకునే వాళ్ళు, ఆ రోడ్ సైడ్. హాస్పిటల్లో చాలా మంది అసలు అలా గొప్ప కూడా భోజనం దొరకదు. అందు గురించి ఈ ఫంక్షన్ లో వేస్ట్ కాకుండా కొందరు చాలా వంట చేస్తారు. అవును అవును. అది వేస్ట్ కాకుండా ఫంక్షన్ హాల్ లో స్టిక్కర్ తీసుకుపోయి చేసిన. ఓకే, అంటే నీ పేరుతో స్టిక్కర్లు వేసుకున్నావు. అన్నం మిగిలితే నంబర్ ఫోన్ చేయండి అని. ఓకే అప్పుడు 2012 నుంచి బండి మీద తీసుకెళ్తుంది. ఓకే ఇక అన్నం బాగా ఉన్నప్పుడు బండి మీద తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే ఫైనాన్స్ లో ఆటో కొనుగోలు చేసిన. నెలకు 3000 కట్టుకుంటూ ఓకే ఇక సేవ చేసుకుంటూ వస్తున్నా. ఓకే. ఇదే నా వృత్తి. మంగళపడి చేసుకుంటూ నా పిల్లలను పూజించుకుంటూ ఉన్న దాంట్లో ఇక దేవుని దయతోని అందరికి సేవ చేయడానికి. ఓకే, ఇప్పుడు రోజు నీకు వచ్చేది అంటే మామూలుగా కటింగ్ షాప్ అంటే మామూలుగా వచ్చేది అంటే చిల్లర పైసలు వస్తుంటాయి, చిల్లర డబ్బు వస్తుంటది. దీంతో మరి ఆ కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నావు, ఇలా ఎలా చేస్తున్నావు అన్న? ఇబ్బంది అవుతుంది కదా? ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినా కూడా చేస్తున్నావు. ఇబ్బంది అయితే చేస్తుంది. ఓకే, మరి ఇట్లా చేస్తున్నప్పుడు ఇక్కడ మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అరే నీకే అంటుంటారు మామూలుగా, అరే తినడానికి నీకే లేదు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్నట్టుగా కాస్త ఎటకారంగా మాట్లాడలాంటి జరిగినాయి? చాలా ఏమన్నారు? నువ్వు ఎందుకు చేస్తావు అందరు కొందరు ఎట్లా అంటే ఫంక్షన్ కి వెళ్ళిపోతే తాగి ఉంటారు కొందరు. అవును. తాగినప్పుడు అన్నం పెట్టి తీసుకుపోతారని అడుగుతారు. మళ్ళీ అన్నం కూడా భగవాన్ లేచడానికి కూడా సహకరించారు. ఓకే, నేనే తీసుకెళ్లి అక్కడ వేసి హాస్పిటల్లో రోడ్ సైడ్ పడుకుంటుంది కదా, అందరికి ప్లేట్. ఓకే, చాలా ఇబ్బంది అవుతుంది. ఏ ప్రభుత్వం మాకు సహకరిస్తలేదు. ఓకే. ఈ బంధువులు అన్న రోజులు ఉన్నాయా? అవసరమా వెనకాల మాట్లాడుకోడు, వీడికే లేదు వీడు విమర్శించారు. ఏమంటారు వెనకాల మాట్లాడుకుంటూ, అరే వీడు చేసే పనికి వీడు అవసరమా అన్నట్టు. వంట చేసి తీసుకుపోయి పెట్టడం అవసరమా అని అన్నారు. కానీ ఫుడ్ మాత్రం వేస్ట్ చేయదు. ఎందుకంటే ఆ ఫుడ్ తోనే చాలా మందికి కడుపు నిండుతుంది. అట్లా అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అన్న? బాగా అనిపిస్తుందా? బాగా అనిపించింది, చాలా బాగా. అయినా కూడా నేను వెనుక పోలేదు. ఎవరు ఏమని అనుకోని నేను నాకు తోచింది సహాయం చేస్తా. నా పని చేసుకుంటూ నేను వచ్చిన దాంట్లోకి వెళ్ళి పేదలకు అనాథాలకు అలా పేపర్ ప్లేట్లు కొనుడు, నా ఆటోలు డీజిల్ వస్తున్నాడు సొంతంగా నీ డబ్బులతో పేపర్ ప్లేట్లకు డీజిల్. అంటే అన్న ఆలోచన ఎంత గొప్పదంటే, అన్నం పరాబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నం చాలా మంది కూడా బయట వేస్ట్ చేస్తుంటారు. కొంతమంది ఫంక్షన్ లో మిగిలితే ఇంటికి తీసుకెళ్తుంటారు, కొంతమంది ఏంటంటే అవసరం అన్నట్టు బయట పడేస్తుంటారు. అన్నకు వచ్చిన ఆలోచన అన్నాన్ని వేస్ట్ చేయొద్దు. అన్నం లేక చాలా మంది అలమటిస్తున్నారు. కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో అన్నం లేక చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, భిక్షాటన చేసి చనిపోయిన రోజులు ఉన్నాయి. అలాంటి సందర్భంలో అన్నకు వచ్చిన ఆలోచన అన్నాన్ని వేస్ట్ చేయొద్దు. ముందుగా అన్నాన్ని వేస్ట్ చేయొద్దు, సేమ్ టైం అదే అన్నాన్ని తీసుకెళ్లి బయట ఎవరైతే ఉంటారో నిరాశలకు వాళ్ళకి పంచడం అన్నకు వచ్చిన ఆలోచన గ్రేట్. అది నేను సెల్యూట్ చెప్పుకోవాల్సిన విషయం. మొట్టమొదట నేను శివలాసులో వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరు లేరు. ఓకే, 2012 ఎవరు పెట్టబోతున్నారు నన్ను చూసి చాలా మంది. ఇప్పుడు చాలా మంది పెడుతున్నారు, కొన్ని సంఖ్యల మంది పెడుతున్నారు, చాలా మంది. అంటే ముందు మీరే స్టార్ట్ చేశారా? నేనే స్టార్ట్ చేశాను సివిల్ హాస్పిటల్. ఓకే, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు చాలా మంది పేషెంట్ వస్తుంది, అన్నం సరిపోకపోవా, తీసుకొచ్చి అన్నం కూడా సరిపోకపో. ఇప్పుడు ఎంతో మంది నేను తీసుకుపోతే అన్నాన్ని చూసి వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి చాలా మంది మిగిలిన తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు చాలా మంది కూడా చేస్తున్నారు సివిల్ హాస్పిటల్లో. అంటే మీరు 2012 స్టార్ట్ అయ్యింది. 2012 అంటే ఆ టైం ఇంకా అప్పుడు స్టార్ట్ కావచ్చు. అప్పుడు ఇంకా ఎవరు తీసుకెళ్ళలేదు. ఎప్పుడైనా మరి మీ ఇంట్లో వాళ్ళు అలానే జరిగిందా? ఎందుకు అవసరమా ఇంత ఖర్చు పెట్టుకుని మనకు వచ్చేదే డబ్బులు తక్కువ అని ఎప్పుడన్నా అనడం జరిగిందా? బాధపడ్డారు. మళ్ళీ చెప్పిండ్రు అనాథంగా మీరు పెట్టేది ఏమైనా సేవ చేయండి అని ప్రోత్సహించారు మా ఇంట్లో. ఓకే, మీ పిల్లలు ఏమంటారు మరి ఇట్లా చేస్తున్నప్పుడు? పిల్లలు చాలా సంతోషపడతారు, మా నాన్న మంచి సేవ చేస్తుండ్రు అని సంతోషపడతారు పిల్లలు. ఓకే, అవార్డ్స్ కూడా బాగా నేర్చుకుంటున్నాయి మీకు? ఎక్కడ నుండి వచ్చింది మీకు అవార్డ్స్ ఇవన్నీ? విశాఖపట్నంలో విజయ్ కుమార్ గారు అప్పుడు సత్కరించారు. మరి ఇక్కడ అంతర్జాతీయ ట్రస్ట్ వాళ్ళు సత్కరించారు. ఓకే, మన పుణ్యభద్ర దాని కింద సత్కరించారు. ఓకే, హరిహర గ్రూప్ వాళ్ళు కూడా సత్కరించారు. మా ఊరు సర్పంచ్ కూడా సత్కరించారు. ఓకే, అంతా చేసినా కూడా గుర్తింపు అయితే రాలేదు. గుర్తింపు అయితే రాలేదు. ఎందుకంటే నేను
12 సంవత్సరాలుగా నిస్వార్థంగా అంటే ఇప్పుడు చాలా మంది ఒక సంవత్సరం కింద 2 నెలల కింద చేసిన వాళ్ళు కూడా పేపర్లలో వేయించుకుంటూ చాలా హైలైట్ అవుతుంటారు. కానీ అన్న నిస్వార్థంగా 12 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు కూడా అన్న చాలా మందికి బయట ఎవరు తెలియదు. నేను ఇంత చేసిన పేపర్లలో ఫోటోలలో ఏం పెట్టుకుంటలేదు. వాట్సాప్ పెట్టాను చాలా ఎప్పుడో ఒకసారి పెట్టాను, చాలా సార్లు పెట్టాను. ఓకే ఓకే ఇప్పుడు ఫంక్షన్ లో మిగిలితే మీ దగ్గరికి మీరు కాల్ చేస్తే మీరు వెళ్తారా? మీ నెంబర్ ఒకసారి చెప్పండి వాళ్ళకి. మా నంబర్ 9848718196. ఓకే ఒక్కొక్కసారి 2-3 ఫంక్షన్లు అయితే మిగిలినప్పుడు అవును అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే ఇప్పుడు వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, నంబర్ లాగకపోతే అనుకోవచ్చు వాళ్ళు. ఓకే ఎందుకంటే ఇప్పుడు ఒక మిగిలినప్పుడు అన్నం తీసుకెళ్తా, కానీ అక్కడ తీసుకెళ్ళడం టైం పడుతుంది. ఓకే అవును అవును వాళ్ళు ఏమైనా అనుకోదు ఇక అట్లా. ఓకే ఆ విషయం బాధపడతా, ఎందుకంటే ఇంకొక రీచ్ అయితే కదా. అవును అట్లా కరీంనగర్ లో చాలా అన్నం మిగిలితే చాలా ఫంక్షన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చేయాలి, అన్నం మిగిలితే వేస్ట్ కాకుండా తీసుకెళ్లి వాళ్ళు ఇవ్వాలి. ఓకే ఇప్పుడు నేను ఒక్కొనంటే కవర్ చేయలేదు, అవును కష్టం అవుతుంది. ఎందుకంటే కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి ఫంక్షన్. అవునవును అన్న ఇప్పుడు ఫంక్షన్ వెళ్ళినప్పుడు దయచేసి అన్నని ఏమనకండి, అన్నని చూడండి. అన్న ఆ అన్నని తీసుకెళ్లి బయట అనాథలకు సహాయం చేస్తూ ఉంటాడు. అన్నకు అనిపించినప్పుడు అన్న కూడా సహకారం చేయండి. అన్నం తీసుకెళ్తున్నప్పుడు కూడా చాలా మంది కూడా చీప్ గా చూసినట్టు రోజులు కూడా ఉన్నాయంట. అన్న బాధపడుతున్నాడు. అన్నకు సహకారం చేయండి, ఎందుకంటే 2-3 ఫంక్షన్ ఉన్నప్పుడు అన్నకు లేట్ అవుతుంది. సో మీరు కొంచెం హెల్ప్ చేస్తే అన్న కూడా హెల్ప్ అవుతుంది. తొందర వెళ్ళి ఇంకా చాలా మంది కూడా చేసే ప్రయత్నం. ఒక్కోసారి 3-4 నంబర్లు ఫోన్లు వస్తాయి. అవును ఒకసారి లిఫ్ట్ చేయలేకపోతా. అవును ఎందుకంటే వేరే అన్న తీసుకుంటారు కదా. ఇప్పుడు వస్తా అని చెప్పిన వాళ్ళకు మాట ఇచ్చి మళ్ళా పోలేకపోతా ఒక్కోసారి. అందుకే ఏమనుకోకండి రానప్పుడు. ఓకే అట్లా 3-4 ఫంక్షన్ అయినప్పుడు ఒక్కోసారి 10 ఫోన్లు వస్తాయి నాకు. ఓకే 10 ప్లేసుల్లో కవర్ చేయలేము కదా. అవును అట్లా మీరు కూడా మీ సేవా దృక్పథంతో తీసుకెళ్ళి ఇవ్వండి హాస్పిటల్లో. అంటే అన్న చెప్తుంది ఏంటంటే నాకు కూడా కాల్ చేసిన అవసరం నాకు చేయండి, ఒకవేళ అట్లా మీకు ఏమైనా ఉంటే కూడా మీరు కూడా వెళ్ళి సహాయం చేసుకోవచ్చు అన్నట్టుగా అన్న చెప్తున్నాడు. ఇది మొత్తానికైతే మామూలుగా మనం చిన్నగా ఉన్న టైంలో ఒక పోయం ఉండేది, అపకారికి ఉపకారం అన్నట్టుగా ఒకటి లెసన్ ఉండేది. అంటే అపకారం చేసిన వాళ్ళు కూడా ఉపకారం చేయాలన్నట్టుగా. కానీ ఇప్పుడున్న సమాజంలో ఉపకారికి కూడా అపకారం చేసే రోజులు ఈ రోజులు. అలాంటి ఈ ప్రపంచంలో అన్న నిస్వార్థంగా ఇంతమందికి సేవ చేస్తూ డబ్బు స్తోమతకు మించి అతను చేసుకునేదే ఈ కటింగ్ పని చేసుకుంటూ ఎంతో మందికి సహాయంగా నిలుస్తున్నాడు. అన్నకు ఇప్పుడు కూడా సరిగ్గా గుర్తింపు రాలేదు. చెప్పేది ఫంక్షన్లలో మిగిలింది అనుకో, మీరు దాన్ని వేస్ట్ చేయకుండా అనాథాశ్రమంలో రోడ్ సైడ్ ఉంటుంది కదా వాళ్ళకు, సివిల్ హాస్పిటల్లో ఎక్కడ ఉన్నా ఇవ్వండి. భోజనాలు మాత్రం వేస్ట్ చేయకండి, ఎందుకంటే మీరు ఇచ్చే భోజనం ఒక వ్యక్తి గడప వెళ్తుంది, మరియు వాళ్ళకు ఎంతో మీరు ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. అదేనా విజ్ఞప్తి. చాలా మంది కూడా కోట్ల డబ్బు ఉంటే చాలు, అద్దాల మీద లాంటి ఇల్లు ఉంటే సరిపోతుంది, కారు ఉంటే సరిపోతుంది, నాకు ఇల్లు ఉంటే సరిపోతుంది, జాగు ఉంటే సరిపోతుంది అనుకుంటా చాలా మంది అనుకుంటారు. నాకు ఈ జాలు నేనే గొప్ప అని వాళ్ళే ఫీల్ అవుతుంటారు. అంటే అందులో కొంతమంది. కానీ జీవితంలో ఇలాంటి ఒక మంచి పని ఒకరికి సహాయం చేయకపోతే ఆ జీవితానికి సాధక ఉండదు భయ్య. శివ ఒల్లోజు శ్రీనివాస్ అలియా శివ అన్న చేస్తున్న పనికి నిజంగా హర్షించదగ్గ విషయము. ప్రభుత్వం కూడా ఇలాంటి వారిని గుర్తించాలి, ఇలాంటి వారు నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళని గుర్తించాలి. 12 సంవత్సరాలుగా నిర్వహణ ఎవరు చేస్తారండి? ఒక ఎమ్మెల్యే గెలిస్తే 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు మాత్రం కాన్స్టిట్యూన్సీ కనిపిస్తాడు, మళ్ళీ ఓడిపోతే కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టాడు, ఆ ఏరియా సైడ్ కూడా ముఖం ఉంటాడు. అలాంటి సందర్భంలో అన్న స్తోమతకు మించి ఖర్చు పెడుతూ ఎవరో తెలియదు 12 సంవత్సరాలుగా సహాయం చేస్తూ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అలాంటి అన్నకు సుమన్ టీవీ సెల్యూట్ చెప్తూ కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.